श्याम ये किसान। इस कविता के बारे में मैं बताना चाहती हूँ। इस कविता के कवि श्री सर्वेश्वर दयाल सक्सेना जी है। उनका जन्म 15 सितंबर 1927 में उत्तर प्रदेश में पैदा हुए हैं। उनकी प्रमुख रचनाएं काट की गंठियाँ, फार्म्स कपल, गर्मी हवाई, एक सुनी नाव। वे साहित्य अकादमी पुरस्कार मिला। साहित्य में अनेक प्रतिष्ठित सम्मान और पुरस्कार से विभूषित किए हैं सर्वेश्वर दयाल ने। इस श्याम और किसान कविता में कवि ने श्याम को किसान को दोनों को सामरूप्य से वर्णन करते हैं। आकाश का साफा बांधकर सूरज की चिलम खींचता बैठा है पहाड़, घुटनों पर पड़ी है नदी चादर सी, पास ही दहक रही है। आकाश का साफा बांधकर उसने सूरज की चिलम खींचता है। श्याम एक किसान कविता में कवि सर्वेश्वर दयाल सक्सेना जी ने जो बताना चाहते हैं कि किसान के रूप में जाड़े की शाम को वर्णन करते हैं। इस प्राकृतिक दृश्य में पहाड़ पर बैठे हुए एक किसान की तरह दिखाई दे रहा है। आकाश उसके सिर पर बंदे साफ के समान है। అర్థమైందా? మొట్టమొదట కవి ఇందులో ఏం వర్ణించారంటే ప్రాకృతిక దృశ్యాన్ని, పహాడ్ మీద కూర్చున్న కిసాన్ ఎలా ఉన్నాడు చూడటానికి, అతని పైన తలపాగా ఉంది కదా, అదేమో సూర్యుడిలాగా, ఆకాశము అతని యొక్క తలపాగాలాగా ఉందన్నమాట। पहाड़ के नीचे बहती हुई नदी घुटनों पर रखी चादर सी, అతని యొక్క పర్వతాల నుంచి కిందకి ప్రవహిస్తున్న నది ఎలా ఉంది, అతను కప్పుకున్న దుప్పటిలాగా। చాదర్ का अर्थ है दुपट्टा అనమాట। सी पलाश के पेड़ों के खिले लाल लाल फूल जलती अंगीठी की समान है। ఇంకెలా ఉంది, అక్కడ ఆ పర్వత శిఖరం మీద మొత్తం పలాష చెట్లు ఉన్నాయి కదా, అక్కడ వికసిస్తున్న పూలన్నీ కూడా ఎలా ఉన్నాయి, అందంగా వికసిస్తూ ఉన్నాయన్నమాట। ఇతని యొక్క అంగీటిలాగా ఉన్నాయి। पूर्व क्षितिज पर घना होता अंधकार झुंड में बहती बेड़ों जैसा और पश्चिम दिशा में डूबता है। ఇంకా ఎలా ఉందంటే కవి ఏమని వివరిస్తున్నాడు ఇతన్ని, అతని నోటి నుంచి చిలిమితో పొగని పీలుస్తున్నాడు కదా, ఆ పొగ ఒక రకమైన వరుసలో పోతూ ఉంటే మనకి గొర్రెల గుంపు ఉంటుంది కదా, అదంతా కూడా ఒకే ఇదిలో వెళ్తున్నట్లుగా ఉంది। यह पूरा दृश्य बड़ी ही शांत है। ప్రశాంతమైన ప్రాకృతిక దృశ్యాన్ని కవి రైతు సాయంత్రం పూట ఉన్న ప్రకృతిక దృశ్యాన్ని రెండింటిని సమానంగా వర్ణించాడనమాట। రైతు యొక్క తలపాగానేమో తెల్లగా ఆకాశంలాగా, అతని శిరస్సు మొత్తం కూడా రైతు కూర్చొని ఉంటాన్ని పర్వత శిఖరంగాను, అతను కప్పుకున్న దుప్పటిని నదీ ప్రవాహంగాను, ఇంకా అతను పీలుస్తున్న చిలిమి ఉంది కదా, ఆ చిలిమి పొగ అంతా కూడా ఒక దిశలో పోతూ ఉంటుంది కదా, అవన్నీ కూడా అతనికి గొర్రెల్లాగా కనిపిస్తున్నట్లు ఉందన్నమాట। ఆకాశంలో రైతు ఏం చేస్తూ ఉంటాడు, తన గొర్రెలన్నిటి పెట్టుకొని ఉంటాడు కదా, అవన్నీ కూడా ఎలా ఉన్నాయి, చెట్లు, అందమైన చెట్లు ప్రాకృతిక దృశ్యంగా కనిపిస్తుంది అనమాట। మొదటి పద్యంలో కవి వర్ణించారు ఇలా। అర్థమైందా? అంటే రైతుని సాయంత్రం పూట అతను గొర్రెల మందని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు వర్ణన చేశాడనమాట సాయంత్రంతో। నెక్స్ట్ పోయిన చూడండి నాన్న। अचानक बोल मोर जैसे किसी ने आवाज दी, सुनते ही चिलम औंधी धुआ, उठा सूरज डूबा अंधेरा छा गया। अचानक बोल मोर जैसे किसी ने आवाज दी, सुनते हो चिलम औंधी उठा है। क्या श्याम इस कविता के किसान के रूप में
प्राकृतिक दृश्य को वर्णन किया है ना कवि ने। इसमें मोर मोर प्राकृतिक दृश्य में पर्वत शिखर पर मोर होते हैं ना, उसने मोर को देखकर उसका अचानक मानो में किसी ने आवाज लगाई सुनते हैं। इसके बाद दृश्य घटना के बदल जाता है। चिलम उठ जाता है, आग बुझ जाती है, धुआं उठने लगता है, सूरज डूब जाता है। అంటే అతను ఒక పొగాకు గొట్టాన్ని ద్వారా పీలుస్తున్నాడు కదా, ఆ పొగ బయటకు వస్తూ ఉందన్నమాట. ఆ చిలిమినేమో ఈ నెమలి యొక్క పింఛం ఉంటుంది కదా డ్యాన్స్ వేస్తూ, ఆ పొగ అంతా అల్లుకోవటాన్ని అలా చూపించాడనమాట దువాని. సూరజ్ డూబ్ జాతా హై, సూర్యుడేమో ఆకాశం పర్వత శిఖరాల నుంచి కిందకి వెళ్ళిపోతూ ఉన్నాడు. శ్యామ్ టల్ జాతీ హై, సాయంత్ర సమయం అయిపోయింది. और रात का अंधेरा छा जाता है, చివరికి ఏమైంది, చీకటి సమయం వస్తుందన్నమాట. रात का अंधेरा छा जाता है. इस कविता में कवि जो बताना चाहता है प्रकृति का सुंदर वर्णन. ఈ కవితలో కవి రైతు మరియు సాయంత్ర సమయాన్ని సమానంగా వర్ణించాడు. రైతు యొక్క తలపాగానేమో ఆకాశంగాను, రైతు కూర్చున్న దాన్ని పర్వత శిఖరంగాను, అతను కప్పుకున్న దుప్పటినేమో నదులుగాను, ఆయన గొర్రెల మందని కాస్తున్నాడు కదా అవన్నీ ఆ పర్వత శిఖరం మీద ఉన్న చెట్లుగాను, అతను పీలుస్తున్న చిలుముంది కదా ఆ పొగ ఎలా వెళ్తుందంటే అందంగా మొత్తం చుట్టూ కమ్ముకొని నెమలి పింఛం గనక డ్యాన్స్ వేస్తున్నట్టుగా ఆయనకు అనిపించిందనమాట. సర్వేశ్వర దయాళ్ ఈ కవితలో సాయంత్రాన్ని రైతుని పోలిస్తూ వర్ణించాడు. మీ అందరికీ అర్థమైంది కదమ్మా.